తొండంతోటి శక్తి గణపతి స్వామి వచ్చిన భక్తులని కొడతారు అంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది అక్షరాల 100% నిజం. మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు శక్తి గణపతి దేవాలయం, రామ్కోటి, హైదరాబాద్ లో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరైనా సరే చదువులో వెనుకపడి ఉన్నా సరే, చదువు కంప్లీట్ అయి ఫారెన్ కి వెళ్ళక కష్టాలలో ఉన్నా సరే, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకూరి డైరీస్. నా పేరు రాకూరి నరేష్. నేను మీకు ఈ రోజు శక్తి గణపతి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇది రామ్కోటి, హైదరాబాద్ లో ఉంది. నేను ఈ దేవాలయానికి అయితే ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. నాకు 6 కిలోమీటర్స్ ఉంది. ఈ దేవాలయానికి బస్ లో ఎలా చేరుకోవాలంటే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. 136L, 139, 1D/V, 1J, 1L, 40, 45A, ఇంకా చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఆలయం చేరుకోవడానికి చాలా బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే వెనస్డే గానీ సంకష్టహార చతుర్థి రోజు గానీ ఈ ఆలయానికి రావాలనుకుంటున్నారు, ఒక 1 అవర్ 2 అవర్స్ ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ దాదాపు 1 కిలోమీటర్ నుంచి బైక్స్ అనేది ఉంది. పార్కింగ్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎలా దర్శించుకోవాలి, ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, విధి విధానాలు అన్ని క్లియర్ గా తెలుసుకుందాము. అండ్ ఇంకా ఆలయ విశిష్టత తెలుసుకుందాం. ఇంటి నుంచే పూజ సామాన్లు తెచ్చుకోండి. ఇన్ కేస్ మీరు మర్చిపోయిన ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రైస్ కొంచెం హై ఉంటుంది. మీకు దేవాలయం పక్కనే అమ్ముతారు. మీరు చూస్తున్నారు కదా, మీరు అనుకున్న ధరకి దొరకకపోతే ఇక్కడ 2-3 కూడా అమ్ముతారు. అక్కడ తీసుకోండి. ఇక్కడ చూసినారు కదా, కొబ్బరికాయలు గాని, పూల దండ కానీ, కుల్ల పూలు గాని, శివునికేశం మాల గాని, గర్కపూస గాని అన్ని దొరుకుతాయి. పూజా సామాగ్రిలన్నీ దొరుకుతాయి మీకు. అండ్ ఈ ఆలయానికి వచ్చిన తర్వాత మీకు ఎంట్రన్స్ లో మీకు అయితే ఈ ఆలయం ఇలా కనిపిస్తుంది. మీరు చూస్తున్న ఈ ఆలయమే శక్తి గణపతి దేవాలయం. పక్కనే లెఫ్ట్ సైడ్ మీకు చెప్పులు వదలడానికి జాగ ఉంటుంది. అండ్ కాలు కడుక్కోవడానికి రైట్ సైడ్ ఆలయంకి ఉంటుంది. చాలా మంది జనాలు రావడం వల్ల మనకు కనిపించదు. మీ పాదాలని శుభ్రత చేసుకుని లోపలికి వెళ్ళండి. లోపలికి రాగానే మీరు కనిపిస్తుంది కదా, గజస్తంభం అయితే ఇలా కనిపిస్తుంది మీకు, ఒక పిల్లర్ తోటి కంప్లీట్ గా. ప్రతి ఒక్కరు చేసే పొరపాటు మీరు చెయ్యకండి. ఈ దేవాలయం పేరు శక్తి గణపతి దేవాలయం, అంటే శక్తిని ప్రసాదించే స్వామి. గజస్తంభం దగ్గర వినాయకుడు ఉంటాడు. వినాయక స్వామికి ఫస్ట్ మీరు తెచ్చిన బొట్టు పెట్టి మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి. తర్వాత ప్రదక్షిణలు చెయ్యండి. ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్య సమస్యను, ఏదో ఒక సమస్యతోటి బాధపడతారు. ఈ దేవాలయం ప్రత్యేకతనే శక్తి గణపతి దేవాలయం. మీరు ఏ కోరిక కోరుకున్నా మీకు శక్తిని అయితే ప్రసాదిస్తారు. ఇది మర్చిపోకండి. ఈ ఆలయం పక్కనే మనకు శివుంది ఉప ఆలయం లేక చిన్నగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, శివుణ్ణి కంప్లీట్ గా పువ్వులతోటి అలంకరించి మొత్తం పువ్వులతోటి నింపేశారు. ఈ ఆలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు చేసే పొరపాటు మీరు చెయ్యకండి. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకోవడం మర్చిపోతారు. మీరు గనక ఇక్కడ శివుణ్ణి దర్శించకపోతే వినాయక స్వామికి చాలా కోపం, ఆగ్రహం వస్తుంది. ఇది నిజం. శివుణ్ణి దర్శించుకున్న తర్వాత, వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత, మీ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మీరు తెచ్చుకున్న కొబ్బరికాయని మనస్ఫూర్తిగా స్వామివారికి మీ కోరిక కోరుకొని ఇక్కడ కొబ్బరికాయని స్వామివారికి సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి హారతి కోసం మనము ఇక్కడైతే లైన్లో నిలబడాల్సి ఉంటుంది. అండ్ అర్చన చేయించుకోవాలనుకుంటున్న వారు అర్చన టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వెనస్డే సంకష్టహర చతుర్థి రోజు ఈ ఆలయానికి వస్తారో తప్పకుండా మీరు ఒక 1 or 2 అవర్స్ ముందు ఎందుకు రమ్మని చెప్పానంటే, నేను దాదాపు మీకు ఇక్కడ నిమిషానికి 50 మంది, గంటకి దాదాపు 3000 మంది, అంటే మీకు సుమారున రోజుకు వచ్చేసి ఒక 25 నుంచి 50,000 మంది అయితే ఈ ఆలయానికి వస్తారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఈ ఆలయం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత మంది కోరికల కోసం ఈ ఆలయానికి వస్తారో. మీరు చూస్తున్నారు కదా, జనాలు ఇంత జాగా కూడా లేదు ఈ ఆలయం. ఈ ఆలయం హిస్టరీ తెలుసుకుందాం. 1975లో ఇక్కడ కంప్లీట్ వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక్కడ వినాయక స్వామిని మట్టి గణపతి తోటి ప్రతిష్టాపించారు. వ్యవసాయం చేసే ప్రతి రైతు మట్టి గణపతిని మొక్కేవారు. క్రమంగా ఈ మట్టి గణపతి విశిష్ట పెరిగింది. తర్వాత 2002లో దీన్ని పునఃప్రతిష్టాపించారు. చాలా మహిమ గలిన వినాయక స్వామి అని చెప్పేసి ఈ దేవాలయానికి శక్తి గణపతి స్వామి అని పెట్టారు. ఎవరైతే బాధలతోటి, కష్టాలతోటి, ఓటమిలతోటి ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి మొక్కిపోయిన వారు ఓడిపోయినట్టు చరిత్రలో లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెబుతారు. ఎవరిలైతే చెడు, బాధ, దరిద్రం, అష్టదరిద్రం ఉన్నాయో వారికి స్వామి వారు తోటి కొడతారని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి వెళ్లి బయటికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మంచి బుద్ధి, సంస్కారం, విజయాన్ని సమర్పిస్తాడు దేవుడు. ఉదయం 4 గంటలకి శుభ్రభారతంతో ఆలయం ఓపెన్ అవుతుంది. 5 గంటలకి పంచామృత అభిషేకం చేస్తారు. 6 గంటలకి విజయ గణపతి అభిషేకం చేస్తారు. 8 గంటలకి అర్చనం, నైవేద్యం, ఆరతి, మంత్రపుష్పం, మళ్ళీ ఆరతిలన్నీ చేస్తారు. 11 గంటల 45 నిమిషాలకి మహా నైవేద్యం, ఆరతి, ప్రసాదం పంచుతారు.
మధ్యాహ్నం 12 గంటలకి ఆలయం అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకి ఆలయాన్ని తెరిచారు. తెరిచిన తర్వాత అభిషేకం, కుంకుమార్చన, ఆరతిలతోటి మొదలు పెడతారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకి సేనహారతి ఇస్తారు. 9 గంటలకి క్లోజ్ చేశారు. సంకష్ట చతుర్థి రోజు మాత్రం ఆలయం ఉదయం 4 గంటలకే తెరుస్తారు సంకష్టహర చతుర్థి రోజున. అండ్ ఈవినింగ్ 4 గంటలకి గణపతి హోమం చేశారు. పల్లకి సేవ ఉంటుంది. సువర్ణ పుష్పార్చన, మంత్ర పుష్పం అండ్ రాత్రి 10 గంటల 45 నిమిషాలకి దేవాలయం క్లోజ్ చేస్తారు. కానీ వెనస్డే మాత్రం రాత్రి 8 గంటల నుంచి 11 గంటలకి ఇక్కడ వచ్చే సెలబ్రిటీస్ తోటి భజన చేయిస్తారు. ఇది ఈ దేవాలయం టైమింగ్స్. అండ్ ఇక్కడ వినాయక స్వామి దర్శించుకున్న తర్వాత మనం లైన్లో నిలబడి ప్రసాదం తీసుకొని ప్రసాదం తినాల్సి ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా సరే ప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రసాదాన్ని ధిక్కరించకూడదు. ఈ ఆలయంలో హోమం చేస్తే స్థలం అదే. అండ్ మన దర్శనం కంప్లీట్గా అయిపోయింది. మనం బయటికి వెళ్దామన్నా చూసినారా ఎన్ని వేల మంది, వందల మంది భక్తులైతే ఆలయానికి వస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి బుధవారం సంకష్టహర చతుర్థి, వినాయక నవరాత్రులకి చాలా స్పెషల్ అండి. ఆ రోజు మాత్రం గుడిలో మాత్రం మీకు ప్రదక్షిణలు చేయనివ్వరు. మీకు ఏ మొక్కలున్నా, ఏ ప్రదక్షిణలున్నా మీరు మాత్రం గుడి ఆలయం బయట ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. దానికోసం వీళ్ళు స్పెషల్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఒక్కసారి మనము ఈ ఆలయం ఓవర్ వ్యూ చూద్దాం. అండ్ ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే వేసి మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు రామ్కోటి ఏరియా. ఇక్కడ మనకు బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, మెట్రో కానీ ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి. మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు. ఈ ఆలయం మరో విశిష్టం ఏంటంటే చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లలను తీసుకొస్తారు. 4 years 5 years చిన్న పిల్లలకి, అంటే మంచి జ్ఞానం రావాలి, తెలివి రావాలి, మంచి బుద్ధి రావాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ వచ్చే వారికి ప్రతి ఒక్కరి నమ్మకం ఒకటే అండి, దేవుడు మాత్రం ఒంటరిగా పంపించాడు, మీకు విజయాన్ని ఇచ్చి మాత్రమే పంపుతారు, ఉట్టి చేతులతోటి పంపరు అని చెప్పేసి. ఇది మనసులో గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎవరైతే ఉంటారో కనీసం నేను వారానికి అనడం లేదు, నెలకు అనడం లేదు, కనీసం 3 monthsకి ఒక్కసారైనా రండి ఈ ఆలయానికి.